నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. సిగ్గుండాలి, సింహానికి హ్యాండ్ ఇచ్చారు. కట్ చేస్తే పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు. సంచలనాలకు వేదికైన టీ20 క్రికెట్లో ఐర్లాండ్ జట్టు భారత్కు ఊహించని షాకిచ్చింది. తొలి టీ20 మ్యాచ్లో ఘోర పరాజయంతో టీమిండియా సిరీస్లో వెనుకబడింది. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశిని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సెలెక్టర్లు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత హిట్టర్లు పూర్తిగా చేతులెత్తేశారు. అభిషేక్ శర్మ, శివన్ దుబే కాసేపు పోరాడినప్పటికీ మిగతా బ్యాటర్లు క్రీజులోకి వచ్చి వెళ్లడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో కొత్త కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్లోనే ఓటమి భారంతో కెరీర్ను ప్రారంభించాల్సి వచ్చింది. రెండో మ్యాచ్లో విధ్వంసకర ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్ అవ్వగా మూడో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ వెనుదిరిగాడు. ఈ ముగ్గురిని జయముంద్ర అవుట్ చేశాడు. 5వ ఓవర్లో ఇషాన్ కిషన్ రన్అట్ కావడంతో భారత్ 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఈ పరాజయంపై వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించారు. అద్భుతమైన ఫామ్లో ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశికి తుది జట్టులో అవకాశం ఇచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల శ్రీలంక ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ సృష్టించిన విధ్వంసాన్ని చూసి కూడా అతన్ని ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ వైభవ్ క్రీజ్లోకి వచ్చి ఉంటే పవర్ ప్లేలోనే సగం టార్గెట్ పూర్తయ్యేదని, కేవలం 12-13 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసిపోయేదని సెహ్వాగ్ విశ్లేషించారు. మరోపక్క టీం మేనేజ్మెంట్ మాత్రం వైభవ్ కోసం వీళ్లను పక్కన పెట్టలేం అని మొన్నే కన్ఫర్మ్ చేశారు. చూడాలి మరి ఈ పరాజయంతో టీంలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయో.